మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనము చదువుతున్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. వృద్ధి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధియగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడానికి వందనాలు. చదవబడినటువంటి లేఖనములలో నుండి కొన్ని విషయాలు మీరు నాతో మాట్లాడి మమ్మల్ని బాగుగా కడిగి అమూల్యమైన నీ శరీరమును రక్తమును తీసుకొని యోగ్యత భాగ్యము నాకు నా బిడ్డలకు కలుగు చేసి మహిమంతా మీరొక్కరే పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చక్కగా దేహశుద్ధి, మంచి పెర్ఫ్యూమ్తో కూడిన సబ్బుతో స్నానం చేసి వస్తున్నారా లేదా? మంచి బట్టలు వేసుకొని మంచి సెంట్ పూసుకొని వస్తున్నారా లేదా? లేదా స్నానం చేయకుండానే కంపు దేహములతో వచ్చుచున్నారా? చెప్పండి నిజంగా. ఎందుకంటే మనము చక్కగా స్నానం చేసి వచ్చి దేవుణ్ణి ఆరాధించడం చాలా మంచిది. మీరు చర్చికి వచ్చే ముందుగా తెల్లవారు లేచి రాత్రి తిన్నటువంటి ఎంగిలి గిన్నెలు అవన్నీ కూడా శుభ్రంగా కడిగారా లేదా? కడిగారా? లోపల బయట గిన్నెలు మొంత లోపల బయట కడిగారా, లేదంటే బయట మాత్రమే శుభ్రంగా తోమారా? ఎవరైనా కేవలం పైకి మాత్రం తోమేసి లోపల తోమకుండా ఎవరైనా వదిలేస్తారా? అలా వదిలేస్తే మీరు అందులో ఒకవేళ పాలు మరగబెడితే విరిగిపోద్ది, లేదా ఏదో కూర అందులో దాసి రాత్రి తిందామంటే పాసిపోద్ది. కాబట్టి గిన్నెలు కడగడం అంటే, ప్లేట్స్ని శుభ్రం చేయడం అంటే లోపల బయట కడిగినప్పుడు అసలైన శుద్ధి అనే అర్థం. మనము గిన్నెలు, ముంతెలు, చెంబులు దేవుడు పోలుస్తున్నాడు. మనము పిల్లారా శుద్ధి చెయ్యబడాలి. మీరు ఇంటి దగ్గర నుంచి చక్కటి అద్భుతమైన సోప్స్ ఉన్నాయి, ఇప్పుడు పెర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి. చక్కగా స్నానం చేసి దైవ సన్నిధికి మంచి బట్టలు తొడుక్కొని ఆరాధించడానికి వచ్చారు, చాలా నీట్గా, శుభ్రంగా, శుద్ధిగా. అది కేవలము గిన్నెను పైన తోమినట్లే. ఎలాగైతే ఇంటి దగ్గర దేహాన్ని శుభ్రంగా స్నానం చేసి మనం శుద్ధి చేసుకుని వస్తున్నామో, మరి అంతరంగము కూడా శుద్ధి కావాలి. అది దేవుని మాట. ఇక్కడ ఏదో బయటికి మాత్రమే శుద్ధి చేసుకొని వచ్చి లోపల కడుక్కోకపోతే మనం ఎవరమాట? వేషధారులు అంటున్నాడు ఆయన. కనుక ఇప్పుడు ఇంటి దగ్గర అయితే శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని వచ్చి బైబిల్ పట్టుకొని పాట పాడి ఆరాధన చేసి కానుకేయడానికి రెడీగా ఉన్నారు, బల్లారాధన తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. మరి అంతరంగము కూడా శుభ్రంగా తోముతున్నారా లేదా? అలా అంతరంగమును శుభ్రంగా తోమేటటువంటి ప్లేస్, స్థలము దేవుని యొక్క సన్నిధి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధి అంటే ప్రియులారా అంతరంగమును శుద్ధి చేసేటటువంటి స్థలము. హల్లెలూయా. మీరు ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళండి, పేరంటాలకి వెళ్ళండి, ఊరికి వెళ్ళండి, పిక్నిక్లకి వెళ్ళండి, మీకేమో చక్కటి దేహశుద్ధి ఎంతో నీట్గా పరిశుభ్రంగా ఉండొచ్చు. కానీ అంతరంగ శుద్ధి జరగాలనుకుంటే దైవ సన్నిధిలోనే అది సాధ్యం. లేకపోతే దేవుని దృష్టిలో మనం ఎలా ఉంటాము? పైన పర్సనాలిటీ, లోపల
మున్సిపాలిటీ. పైన పటారం, లోన లోటారం. ఇదే వేషధారణ అంటే. అంతరంగము కడిగే స్థలాన్ని మనం ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధి అంటే అది కడగబడే స్థలము. దేవుని సన్నిధి అంటే అది బద్దలు చేసేటటువంటి స్థలము. దేవుని సన్నిధి అంటే కాల్చివేయబడే స్థలము. దేవుని సన్నిధి అంటే ఉతికే స్థలం. దేవుని సన్నిధి అంటే ప్రియులారా, అందుకే మనము బయట ఎంతో శుభ్రంగా ఉండొచ్చు, కానీ అంతరంగము కడగబడాలి అంటే ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. గిన్నె బయటికి తోమడం కాదు, లోపల కూడా తోమాలి. అవసరం లేదనుకుంటే అది దోపుతోనూ అజితేంద్రియత్వంతోని నిండి ఏదో వేషధారులుగానే మిగిలిపోతామట. అందుకని మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా బాగా వినండి. దైవ సన్నిధికి మనం ఎందుకు రావాలి? దైవ సన్నిధి అనగా చాకలివాని చాకిరేవు. దైవ సన్నిధి అంటే ఏంటంటే చాకలివాని చాకిరేవు. దైవ సన్నిధి అంటే కంసాలి యొక్క పుటమి వేసే నిప్పుల కొలిమి. దైవ సన్నిధి అంటే ఒక శిల్పి రాతిని చెక్కేటటువంటి స్థలము. దైవ సన్నిధి అంటే ఒక కుమ్మరి మట్టిని ఒక పాత్రగా మలిచేటటువంటి సారె. ఇన్ని విధాలుగా మనము దైవ సన్నిధిలో శుద్ధి చేయబడ్డానికి, చెక్కబడ్డానికి, కాల్చబడ్డానికి, ఉతకబడ్డానికి దైవ సన్నిధి మనకు అత్యవసరం. అర్థమైందండి? ఇక్కడ బట్టలు ఉతకవేయబడతాయి. ఉతికితే ఏమవుద్దండి? మురికి మొత్తం పోతుంది. కాబట్టి ఇంటి దగ్గర మాత్రం మీరు దేహశుద్ధి, పరిశుద్ధతగా స్నానం చేసి వచ్చారు, కానీ అంతరంగంలో ఉన్న దోపు, అజితేంద్రియత్వం, పాపము, అసూయ, ద్వేషం, కుళ్ళు, కుట్ర, ఇది శుద్ధి అవ్వాలంటే దైవ సన్నిధిలో తప్పనిసరిగా పుటం వేయబడాలి. అర్థమవుతుందండి? పుటమి వేయబడాలి. అందుకే మీరు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎవరికి కాల్చాలో వాక్యం వాళ్ళకి కాల్చేస్తుంది, ఎవరికి కడగాలో వాక్యం వాళ్ళకి కడిగేస్తుంది, ఎవరికి బద్దలు కొట్టాలో వాక్యం వాళ్ళకి బద్దలు చేస్తుంది, ఎవరికి మలచి ఒక రూపాన్ని తీసుకురావాలో ఆ మట్టి ముద్దను అలా వంపు చేసి సారి మీద తిప్పుతుంది. అంటే ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో ఎవరు ఏ పరికరాలుగా, పాత్రలుగా మార్చబడాలో పరిశుద్ధాత్మ దేవునికి, తండ్రి అనే దేవునికి, మన రక్షకుడని యేసయ్యకు తెలుసు. కాబట్టి ఇక్కడి నుంచి అవన్నీ ఉత్పత్తి అవుతుంటుంది. కనుక దైవవాక్యము మన మీదకు ఇన్ని విధాలుగా వచ్చి ఒకరు మట్టి ముద్దలా ఉంటారు. ఆ మట్టిని నా పాత్రలో ఎలా చేయాలో అనుకుని వాక్యానికి తెలుసు. రా సన్నిధికి రా అని స్నానం చేశాను. అవును, పైన కడుక్కున్నావు, లోపల కడగబడాలంటే ఇక్కడ రావాలి. విలువలేని మట్టి విలువైన పాత్రగా నేను చేయాలనుకుంటే నువ్వు ఆ మట్టి ఇంకా ముద్ద సారె మీదకి ఎక్కించక ముందు ఏం చేయాలి? తొక్కాలి. తొక్కి ఆ ముద్దను తీసుకొచ్చి సారె మీద వేసి ఒక పాత్రను చేస్తాడు కుమ్మరివాడు. అలా పాత్రగా తయారవ్వాలనుకుంటే నువ్వు ఖచ్చితంగా సారె మీదకు రావాలి, సన్నిధికి రావాలి. సన్నిధి రాకుండా నువ్వు
పాత్రగా మార్చబడవు. సన్నిధికి రాకుండానే నేను పాత్ర అయిపోతాను అనుకో, నువ్వు మట్టిగానే ఉంటావు తప్ప పాత్ర కాలేవు. సన్నిధికి రాకుండా నేను శుద్ధ సువర్ణం అయిపోతాను, కుదరదు. ఖచ్చితంగా కంసాలి వేసేటటువంటి నిప్పుల్లో పుటం వేయబడి కాల్చి కాల్చి మస్టు మురికి చెడిపోయిన బంగారం అంతా సాగదీసి శుద్ధ స్వర్ణం చేయబడాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలండి? నిప్పుల్లో కొలిమిలో కాల్చబడాలి, తప్పదు. ఇంకా చాకలివాని చాకిరేవుకి బట్టలు వెళ్ళకుండా బాదకుండా సబ్బు పెట్టి ఉతకకుండా మురిగిపోతుందా? పోతుందా? లేదండి, నన్ను అంత బాగా బండకేసి బాధొద్దు, ఉతకొద్దు అంటే దాని అర్థమేంటి? నాకు ఇంకా కొంత మురికి ఉండనీయండి అన్నట్టే. నన్నేటండి నిప్పుల్లో వేసి కాల్చేస్తారంటే ఆ మురికి ఇంకా ఆ బంగారం కొద్ది పట్టేసి ఉంటుంది, నన్ను కడగొద్దు అన్నట్టే. అవునా? నాకెందుకండి సార మీద ఎక్కించి గిరగిరా గిరగిరా తిప్పేస్తారు అని అంటే నేను ఇంకా మట్టిగానే ఉంటాను, నన్ను మాత్రం పాత్రగా చేయొద్దు అన్నట్టే. అవునా కాదమ్మా పార్వతమ్మ? అంటే ఇప్పుడు ఎలాగుంది? కర్ర ఎరగకూడదు, అర్థమైందా? సార మీదకి ఎక్కకూడదు, పాత్ర అయిపోవాలి. నిప్పుల్లో పుడం వేయకూడదు, మాత్రం శుద్ధ స్వర్ణం అయిపోవాలి. చాకిరేవు బండ మీద నన్ను బాధకూడదు, కానీ పరిశుద్ధమైన వస్త్రాలు తయారైపోవాలి. కుదురుద్దండి అలాగా? సుత్తి ఉలి నా మీద చక్కకూడదు, కానీ నేను మాత్రం మంచి శిల్పం అయిపోవాలి. కుదురుద్దా? అందుకే దైవ సన్నిధి అంటే అంతరంగమును కడిగేటటువంటి ఎన్నో పరికరాలు ఉన్నటువంటి స్థలం ఇది. దీన్ని ప్రేమించాలి, దీన్ని ఇష్టపడాలి. ఇక్కడి నుంచి వస్తున్నటువంటి ప్రతి మాట స్వీకరించాలి. కిందటి ఆదివారం చెప్పిన మాటకు బహుశా మీరు బాధపడ్డారేమో తెలియదు నాకు. నేనైతే అనుకుంటున్నాను మీరెవరు బాధపడరు. నేను చెప్పకపోతే, నేను మీకు ఈ చాకిరేవులో పట్టుకుని ఉతక్కపోతే మీ డాగు, మీ మచ్చ, మురికి పోదు. ఎవరు ఉతకరు. నేను పనివాడిని. సబ్బు నీరు వాక్యం అన్నమాట. సబ్బు నీరు పట్టుకొని ఉతకడమే. ఉతికిది ఏమొద్దండి? డాగులు, మొండి మురికులు కూడా పోతాయి. ఇక్కడేమో నిప్పుల్లో చెడిపోయిన బంగారాన్ని, మస్టు పట్టిన బంగారాన్ని పుటం వేసి కాల్చాలి. అప్పుడు కల్తీ లేని శుద్ధ సువర్ణం తయారవుతుంది. ఇక్కడ జరుగుతుంది. అలా కాల్చకుండా మీరు బంగారము కాలేరు. సారె మీద ఎక్కించి గిరగిరా 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 తిప్పి 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 ఒక పాత్రగా చేయాలనుకోండి, మీరు సార మీదకి ఎక్కాలి, తిప్పేటప్పుడు ఒప్పుకోవాలి. ప్రిలారా, కొన్ని కఠినమైన రాళ్ళు ఉంటాయి, ఎరగవు, కదలవు. బండ హృదయాలు అంటారు, రాతి హృదయాలు అంటారు. దాన్ని ఏం చేయాలి నాయన? మెత్తటి హృదయం చేయాలంటే వాక్యం అనే సుత్తితో కొడితే కాస్త మాంసపు గుండెగా, మనిషి గుండెగా మారుతుంది. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతుంది? లోకంలో జరగదు. మీకు రాజకీయ మీటింగ్కి వెళ్ళు, ఒక సినిమాలోకి వెళ్ళి, సినిమాకి వెళ్ళమని చెప్పట్లేదు, ఒక సీరియల్ చూడు, లేదా పెద్దల దగ్గర కూర్చో, వారెవ్వరు కూడా మనల్ని చెక్కరు, మార్చలేరు. వాళ్ళకి ఆ శక్తి లేదు. కానీ దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ మనం చెప్పేటప్పుడు మనకు ఎంత ఉపకారమో దావీదు చెప్పాడు. మనం మొన్న చదివాం, జాన్ గారి ఇంటి దగ్గర 145 కీర్తనల గ్రంథము 145వ కీర్తనలో
ఓకే 141 అండి, కరెక్టే. 141:5. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం అన్నాడు. అంటే కొట్టడం, తర్వాత వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. ఏం కొట్టాలండి? ఆ మురికి బట్టను తీసుకెళ్ళి రేవులో ఏం చేయాలండి? బండకు కొట్టాలి కదా. కొట్టిన తర్వాత ఏమవుతుందంటే ఉపకారం అట. కొట్టబడాలి, కాల్చబడాలి, చెక్కబడాలి. చెక్కబడకుండా శిల్పము కాలేవు, కొట్టబడకుండా బండకు కొట్టబడకుండా నీకు పరిశుద్ధమైన వస్త్రాలు కూడా రావు. కాల్చబడకుండా నీవు శుద్ధ సువర్ణము కాలేవు. సారె మీదకు ఎక్కకుండా నీవు యజమానుడు వాడుకునే పాత్ర కూడా కాలేవు. కనుక దైవ సన్నిధిలో ఇన్ని విధాలుగా ప్రతి ఒక్క విశ్వాసిని దేవుడు తన చిత్తాన్ని ప్రకారముగా ప్రతి వానికి కూడా వాడుకోవాలని, దీవించాలని, విశ్వాన్ని భవిష్యత్తులో మనకివ్వాలని కోరుతున్నాడు ఆయన. కాబట్టే ఒక మాట అన్నాడు, గుర్తుందా? వారు నన్ను గద్దించుట తైలాభిషేకం అన్నాడు. తైలాభిషేకం అంటే, తైలాభిషేకం ఎవరికి చేసేవారు? రాజులకు చేసేవారు, యాజకులకు చేసేవారు. నిన్ను రాజుగా అక్కడ నిలబెట్టాలనుకుంటే నీ తల మీద తైలాభిషేకం వేయాలి. తైలాభిషేకం నీ మీద నెత్తి మీద పడాలనుకుంటే ముందు నీకు గద్దింపునకు లోబడే మనసు ఉండాలి. నీతిమంతులు నిన్ను కొట్టినప్పుడు అది నాకు ఉపకారమే. అయ్యా యేసయ్యా, నువ్వు నాకు కొట్టకుండా, బండకు బాదకుండా, నువ్వు సబ్బు నా మీద అప్లై చేయకుండా, నీరు పోయకుండా నా వస్త్రానికి పట్టిన మురికి ఎలా పోతుంది ప్రభువా? బాదు నాయన. నన్ను ఒప్పుకోవాలి. నువ్వు ఎందుకు ఒప్పుకోరు? నువ్వు నన్ను ఉతకకుండానే పరిశుద్ధమైన వస్త్రాలు చేసామంటే ఎలా అవుద్దండి? నువ్వు నన్ను కాల్చకుండానే శుద్ధ స్వర్ణంగా మార్చేమంటే ఎలా అవుద్దండి? అవదు. తప్పనిసరి అండి ఉతకడం, కాల్చబడ్డం, చెక్కబడ్డం, తిప్పబడ్డం. దైవ సన్నిధిలో త్రిప్పబడ్డం, కొట్టబడ్డం, చెక్కబడ్డం, కాల్చబడ్డం, ఉతకబడ్డం తప్పనిసరి. వీటన్నిటిని అంగీకరించి ఎవరైతే దైవ సన్నిధిలో నిల్చుంటారో వారు దేవుడు కోరుకునే రూపములో మార్చబడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలారా, కిందటి వారంలో మిమ్మల్ని అందరూ గద్దించాను. మీ అందరికీ అది ఇష్టపడ్డదో కష్టం అనిపించిందో నాకు తెలియదు, కానీ నేను మాట చెప్తున్నాను, మీరందరూ ఇష్టపడిన బిడ్డలని నేను అనుకుంటున్నాను. ఈరోజు దైవ సన్నిధిలో మీరు శుద్ధి చేయబడాలన్నా, కడగబడాలన్నా, కాల్చబడాలన్నా సన్నిధి మీద మీరు అలక్కూడదు. అలిగితే నష్టం ఎవరికి? కొట్టబడితే ఉపయోగం ఉన్నదా? తప్పించుకొని పారిపోతే ఉపయోగం ఉన్నదా? అన్నాడా లేదా? నువ్వు చేసిన ఉపకారంలో దేనిని మరొకమన్నారు. నాకు కొట్టడం కూడా ఉపయోగమే. బండకేసి కొడితే నీ వస్త్రాలు తెల్లగా అవుతాయి, అవునా? నిప్పుల్లో వేసి కాలిస్తే నీ సువర్ణము శుద్ధ సువర్ణము అవుతుంది. సుత్తి ఉలి పట్టుకుని నిన్ను చెక్కితే నువ్వు దేవుడు కోరుకునే విలువైన రూపం వస్తుంది, తప్పనిసరి. కాబట్టి ప్రదేని బిడ్డలారా, ఒక చిన్న మాట చెప్పేసి నేను ముగిస్తాను. గంగాధరం మిమిక్రీ అనే ఒక చిన్నప్పుడు వినేవాన్ని, ఎప్పుడు ఉంటుంది అది. అందులో మేషారు పిల్లలందరికీ పాఠాలు చెప్తుంటే అందరూ చెప్తుంటారు, ఒకడు పడుకొని ఉంటాడు. అరే ఎవడరా వీడు పడుకుని, వాళ్ళు లేపండి అని మేషారు అనేసరిగా, ఎవరు నన్ను లేపుతున్నారు? అరే లేవరా. ఏడు సార్, నన్ను లేపొద్దు, పాఠాలు చెప్పొద్దు, ఏం అడగొద్దని మా నాన్నగారు నిన్న 2 కేజీలు చిక్కుడుకాయలు ఇచ్చారు కదా. అరే ఈయన ఎవరు లేపకండి రా, అది పడుకొని. అందులో జోక్ అది. పిల్లరా, మీరందరూ దేవుని కొరకు
బ్రతుకుతున్నారు. విస్తారమైన కానుకలు, దశమ భాగాలు ఇస్తున్నారు. ఇస్తున్నప్పుడు మీరు చేస్తున్నటువంటి తప్పొప్పులు సరిచేసే బాధ్యత నాకు ఉందా లేదా? ఇచ్చినా ఇవ్వకపోయినా. అని ఇస్తున్నారనుకొని వాళ్ళకి ఏం అనకూడదు అని అంటే నేను మిమ్మల్ని మోసం చేస్తున్నాను అన్నమాట. మీరంటే నాకు ఎంతో ప్రేమ, నేనన్నా మీకు ప్రేమే. ఈ 25 సంవత్సరాల్లో ప్రిలారా ఇదొక మాదిరి. కనుక ఇంకా ఎదుగుతున్న బిడ్డల్లో ఇంకా చిన్న చిన్న లోపాలు ఉంటే సరిచేయాలి. కాబట్టి అప్పుడప్పుడు బెత్తం పట్టుకోవడం సహజమే. పౌలు అన్నాడు, నేను ప్రేమతో రావాలా బెత్తం పట్టుకొని రావాలా అని అడిగారు కొరింథీ సంఘానికి. అలాగా ఎప్పుడు ముద్దాటమే కాదు, అప్పుడప్పుడు బెత్తం పడితే ఉన్న లోపాలు సరిచేయబడుతుంది దేవుని సన్నిధానంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.